హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరుచి వ్లాగ్స్. నేను మీ లావణ్య. మా వీధిలో గణపయ్య అనమాట ఇక్కడ ఉండేది. నిమజ్జనాలు అయిపోతాయి, అన్నదానాలు అన్ని పూజలన్నీ అయిపోయాయి కదా, చాలా బాగా చేసుకున్నాం మేము కూడా. ఇక్కడ మా వీధిలో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇలా కుంకుమార్చన చేసుకొని ప్రతిరోజు పూజలు అన్నదానాలు చేస్తూ ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క రోజు అన్నదానాలు చేసుకుంటూ పూజలకు వెళ్తూ ఎంత బాగా చేసుకుంటామో కదా, ఒక కుటుంబం లాగా ఉంటాం అనమాట అందరూ. కానీ పూజలు అయిపోయిన తర్వాత గణపయ్యని నిమజ్జనం చేసిన తర్వాత ఎవరు ఇల్లు వాళ్ళు ఉండిపోతారు, ఇంకా వాళ్ళ పనులు వాళ్ళదే అనమాట. కానీ పూజల రోజు మాత్రం ఇలా పూజలు చేపిస్తూ అన్నదానాలు చేపిస్తూ ప్రసాదాలు పంచుతూ చిన్నోళ్ళంతా హడావిడి ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా చేసుకున్నారా? చేసుకుంటే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా వినాయక చవితిని ఎంజాయ్ చేశారు కమెంట్ చేయండి. మేమైతే చాలా బాగా చేసుకున్నాము ఈసారి. కుంకుమార్చనలు చేసుకోవడము, పొద్దున సాయంత్రము పూజలు చేసుకోవడము, తర్వాత ఇక్కడ నిమజ్జనం రోజు పులిహోర చేసామన్నమాట, అందరికీ పంచుతాము. అక్కడ మా గణపయ్యది మా వీధి అనమాట, అందరూ కలిసి పులిహోర చేసామన్నమాట. చింతపండుని బాగా ఉడకబెట్టి దాన్ని బాగా కలిపేసి ఆ గుజ్జును తీసుకొని అందులో ఉప్పు, పసుపు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు అంతా వేసి బాగా ఉడకబెట్టామన్నమాట. రైస్ కూడా ఆల్రెడీ చేసేసుకున్నాము. ఇక్కడ చూసారా, 20 కేజీల రైస్ని అంటే పులిహోరని మేమందరూ కలిసి చేసుకుంటామంట. పెద్దవాళ్ళు, ఆంటీ వాళ్ళు, ఇంకా మేము అందరూ కలిపి చేసుకున్నాము. ఎలా చేసుకున్నాం అనేసి కూడా మీకు చూపిస్తాను చూడండి. ఒక 2 లీటర్ల ఆయిల్ వేసాను, ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, ఉద్దిపప్పు అంటాం మేమైతే, ఇక్కడ మినప్పప్పు అంటారు. ఇవన్నీ వేసి బాగా దోరగా వేయించేసి ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని లాస్ట్లో ఇంగువ, పసుపు, ఉప్పు అంతా వేసేసి కలిపేసుకొని ఆ చింతపండు గుజ్జులో వేసేసి అన్నంలో కలిపేసి పులిహోర ఏమన్నా ఉంటుందో సూపర్ టేస్ట్ అనమాట. తలాకు ఒక్కొక్క ఐటెం వేసుకుని మేము చేసుకొని అందరూ కలిసి చేసుకున్నాము. ఎంత బాగుంటుందో అసలు. ప్రసాదం ఇలా వండితేనే బాగుంటుంది టేస్ట్. అంటే ప్రసాదం అందరూ కలిసి ఎంత బాగా చేసుకుంటామో మేమైతే. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా చేసుకోవడం. చూడండి, ఒక్కొక్క ఐటెం వేసుకొని చేసుకున్నాం అనమాట. ఇక్కడ ఉండే ఆంటీ గారు అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకొని చేసుకుంటాము. మీరు కూడా ఇంతేనా? అందరూ కలిసి చేసుకుంటారా వినాయక చవితిని? కొంతమంది వాళ్ళే చేసుకుంటూ ఉంటారు, కానీ మేమైతే మా గల్లీలో ఉండే వాళ్ళందరూ కలిసి ఇలా ప్రసాదాలు చేసుకొని పంచుకుంటూ అన్నదానాలు చేసుకుంటూ చాలా బాగా చేసాము. ఇలా అంతా చేసుకున్న తర్వాత ఈ చింతపండు గుజ్జులో కలిపేసి ఇంకా రైస్లో కలిపేయడమే. చాలా బాగుంటుంది. అందరికీ పంచేసి నిమజ్జనం చేసుకొని డాన్స్లు, ఆటలు, పాటలు ఇంకా రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదా. ఇది మేము చేసుకున్న పులిహోర లాస్ట్ రోజు అనమాట. అన్నదానాలు కూడా చాలా బాగా అయ్యాయి. కాకపోతే చాలామంది చేసే తప్పు ఏంటో తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చేటప్పుడు తాగేసి వస్తారు. నిమజ్జనం రోజు తాగేస్తారు, లేకపోతే స్మోక్ చేయడము, లేకపోతే వేరే పాటలు పెట్టడము దేవుడి దగ్గర, ఇలా చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకండి. ఎందుకంటే దేవుడిని దేవుడిలాగా పూజిస్తేనే మనకి కొంచెం అదేంటిది ఆశీర్వాదం ఇస్తాడు మంచిగా. లేదు అనేసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం కదా అనేసి ఆడండి, ఎంజాయ్ చేయండి, కానీ తాగేసి మాత్రం ఎంజాయ్ చేయకండి. డ్రింక్ చేసుకుంటే ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి, చిన్న పిల్లలందరూ ఎంత బాగా గుళ్ళ ముందు ఎంజాయ్ చేస్తున్నారు, డ్యాన్స్లు వేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. చూడండి, ఇక్కడ పులిహోరలన్నీ చేసాం కదా ఇందాక, అవంతా ప్యాకెట్స్ వేసి అందరికీ పంచుతాం అనమాట. ట్యాంక్ బండ దగ్గర వెళ్ళే వాళ్ళు, అక్కడికి వచ్చే వాళ్ళకి అందరికీ ఇలా పులిహోరలు పంచి అంటే ప్రసాదం పంచుతామన్నమాట. ఎంతమంది ఇలా పండగల్ని సెలబ్రేట్ చేసుకుంటారో చాలా అందరూ కలిసి ప్రతి వీధి జై బోలో గణేష్ మహారాజ్ కి 35,000 సాయి
సాయి పేరు 35,000, పెద్దలంటూ 35,000 సాయి. 36,800 ఒకసారి సాయి. 36,800. 26,000 కొండ దాస్ గారు. 26,100 దాస్ గారు ఒకసారి.